మావా, ఒక్కసారి నీ జీవితంలో నిజంగా నువ్వు నీతో ఆనెస్ట్గా మాట్లాడుకున్నావా? నీ బాడీ గురించి, నీ ఎఫర్ట్ గురించి, నీ రిజల్ట్స్ గురించి. చాలామంది ఒక పెద్ద ఇల్యూజన్లో ఉంటారు. వాళ్ళనుకుంటారు, నేను డైట్ చేస్తున్నా, నేను వెయిట్ తగ్గిస్తున్నా, కాబట్టి నేను ఫిట్ అవుతున్నా అని. కాని ఒకరోజు మిర్రర్ ముందు నిల్చుని నిజంగా అబ్జర్వ్ చేస్తే ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ కనిపిస్తుంది. బాడీ స్మాలర్ అవుతుంది, కానీ బెటర్ అవ్వదు. స్ట్రెంగ్త్ లేదు, షేప్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు. ఇది ఎందుకు జరుగుతుంది తెలుసా? ఎందుకంటే మనం ఫ్యాట్ లాస్ని మాత్రమే గోల్గా పెట్టుకుంటాం. మసిల్ బిల్డింగ్ని ఇగ్నోర్ చేస్తాం. బాడీ ఒక బ్యాలెన్స్డ్ సిస్టమ్. నువ్వు ఫ్యాట్ మాత్రమే తగ్గిస్తే మసిల్ కూడా లూజ్ అవుతుంది. చివరికి నువ్వు లీన్ కాదు, వీక్ అవుతావు. ఈ స్టేజ్ని చాలామంది రియలైజ్ చేయరు. బయటికి చూసేవాళ్లకి నువ్వు సన్నగా ఉన్నావనిపిస్తుంది, కానీ నీకు తెలుసు, ఇన్సైడ్ స్ట్రెంగ్త్ లేదు. ఇదే స్కిన్నీ ఫ్యాట్ ట్రాప్. ఈ ట్రాప్ డేంజరస్ ఎందుకంటే ఇది విజిబుల్ కాదు. ఓవర్ వెయిట్ అయితే పీపుల్ అలర్ట్ అవుతారు, కానీ స్కిన్నీ ఫ్యాట్లో నువ్వు ఓకేలా కనిపిస్తావు. అందుకే చాలామంది అక్కడే స్టక్ అవుతారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ఇంకా డైట్ చెయ్యాలా లేక జిమ్ జాయిన్ అవ్వాలా అని. క్లారిటీ లేకపోతే ప్రోగ్రెస్ ఉండదు. ఇదే పాయింట్లో చాలామంది రాంగ్ డైరెక్షన్ తీసుకుంటారు. వాళ్ళు సడన్గా డిసైడ్ అవుతారు, ఇప్పుడు బల్క్ అవ్వాలి అని. కానీ బల్క్ అంటే ఏమిటో అర్థం చేసుకోకుండా ర్యాండమ్గా తినడం స్టార్ట్ చేస్తారు. క్యాలరీస్ కౌంట్ చేయరు, ఫుడ్ క్వాలిటీ చూడరు, జస్ట్ ఎక్కువ తినడమే ఫోకస్. వాళ్ల మైండ్ సెట్ సింపుల్, ఎక్కువ తింటే త్వరగా బాడీ వస్తుంది అని. కానీ బాడీ ఒక క్యాలిక్యులేటర్ కాదు మావా, అది ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్. అది ఇన్కమింగ్ ఫుడ్ని ఎనలైజ్ చేసి డిసైడ్ చేస్తుంది, ఇది యూజ్ఫులా లేక స్టోరేజా అని. జంక్ ఫుడ్ అయితే అది డైరెక్ట్గా ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. క్లీన్ న్యూట్రియంట్స్ అయితే మసిల్ బిల్డ్కి యూజ్ అవుతుంది. ఇక్కడ చాలామంది ఒక పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎదుర్కొంటారు. మొదట వాళ్ళు హ్యాపీ అవుతారు, వెయిట్ పెరుగుతుంది కాబట్టి. కానీ కొన్ని వీక్స్ తర్వాత మిర్రర్లో చూసుకుంటే సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. బెల్లీ బయటకొస్తుంది, ఫేస్ పఫ్ అవుతుంది, కానీ చెస్ట్, ఆర్మ్స్లో ప్రాపర్ గ్రోత్ ఉండదు. స్ట్రెంగ్త్ కూడా ప్రపోర్షనల్గా పెరగదు. అక్కడ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. నేను ఇంత తింటున్నా ఎందుకు బాడీ రావడం లేదు అని. ఆన్సర్ సింపుల్, నువ్వు రాంగ్ ఇన్పుట్ ఇస్తున్నావు. అవుట్పుట్ ఎలా కరెక్ట్ అవుతుంది? ఇక్కడ ఒక క్లారిటీ అవసరం. బాడీ బిల్డింగ్ అంటే ఎక్కువ తినడం కాదు, కంట్రోల్డ్గా తినడం. ఇది క్వాంటిటీ గేమ్ కాదు, ప్రెసిషన్ గేమ్. ఇమాజిన్ చెయ్, నువ్వొక హై క్వాలిటీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నావు. అక్కడ ప్రతి మెటీరియల్ ఎగ్జాక్ట్ అమౌంట్లో ఉండాలి. సిమెంట్ ఎక్కువైతే స్ట్రక్చర్ క్రాక్ అవుతుంది, స్టీల్ తక్కువైతే వీక్ అవుతుంది. అలాగే బాడీ కూడా. క్యాలరీస్ సర్ప్లస్ ఉండాలి, కానీ స్లైట్ సర్ప్లస్. అదే లీన్ బల్క్. ఇది స్లోగా ఉంటుంది, కానీ క్లీన్గా ఉంటుంది. ఇందులో ఫ్యాట్ గెయిన్ మినిమల్, మసిల్ గెయిన్ స్టెడీ. ఇది డిసిప్లిన్తోనే పాసిబుల్. ఇప్పుడు మసిల్ బిల్డింగ్ సైన్స్ని సింపుల్గా బ్రేక్డౌన్ చేద్దాం. నువ్వు జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు యాక్చువల్గా నువ్వు మసిల్ని గ్రో చేయడం కాదు, డ్యామేజ్ చేస్తున్నావు. ఈ డ్యామేజ్ బాడీకి ఒక వార్నింగ్ లాంటిది. బాడీ రెస్పాండ్ అవుతుంది, నెక్స్ట్ టైం ఇది హ్యాండిల్ చేయడానికి నేను స్ట్రాంగర్ అవ్వాలి అని. అప్పుడు రిపేర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ రిపేర్కి రా మెటీరియల్స్ కావాలి, అదే ప్రోటీన్. ప్రోటీన్ ఇంటేక్ సఫిషియెంట్గా లేకపోతే రిపేర్ ఇన్కంప్లీట్ అవుతుంది. ఇన్కంప్లీట్ రిపేర్ అంటే గ్రోత్ లేదు. అందుకే ప్రోటీన్ ఇంటేక్ని సీరియస్గా తీసుకోవాలి. ఇది ఆప్షనల్ కాదు, ఫౌండేషన్. ఇప్పుడు ఎనర్జీ గురించి మాట్లాడదాం. చాలామంది ఫ్యాట్ లాస్ ఫేజ్లో కార్బ్స్ అవాయిడ్ చేస్తారు, అది ఓకే. కానీ మసిల్ బిల్డింగ్లో అదే మిస్టేక్ రిపీట్ చేస్తారు. కార్బ్స్ లేకుండా వర్కౌట్ ఇంటెన్సిటీ మెయింటైన్ చేయలేవు. ఇంటెన్సిటీ లేకపోతే స్టిమ్యులస్ వీక్. స్టిమ్యులస్ వీక్ అయితే గ్రోత్ స్లో. కార్బ్స్ బాడీకి ఫ్యూయల్. అది లేకపోతే నువ్వు హాఫ్ పర్ఫార్మెన్స్ మాత్రమే ఇస్తావు. గ్లైకోజన్ లెవెల్స్ లో అయితే స్ట్రెంగ్త్ డ్రాప్ అవుతుంది. స్ట్రెంగ్త్ డ్రాప్ అంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఇంపాసిబుల్. అందుకే కార్బ్స్ని స్మార్ట్గా యూజ్ చేయాలి. క్లీన్ కార్బ్స్ తీసుకుంటే ఎనర్జీ కూడా వస్తుంది, ఫ్యాట్ గెయిన్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. ఇది మసిల్ గ్రోత్కి బ్యాక్ బోన్. బాడీ ఒక సర్వైవల్ మెషీన్. అది అన్నెసెసరీగా గ్రో అవ్వదు. నువ్వు ఛాలెంజ్ ఇస్తేనే అడాప్ట్ అవుతుంది. అదే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. ప్రతి వారం స్మాల్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అది వెయిట్ ఇంక్రీజ్ కావచ్చు, రెప్స్ ఇంక్రీజ్ కావచ్చు, ఫామ్ ఇంప్రూవ్ కావచ్చు, రెస్ట్ టైం రెడ్యూస్ కావచ్చు. పాయింట్ ఏమిటంటే బాడీకి న్యూ స్ట్రెస్ ఇవ్వాలి. అదే సిగ్నల్, గ్రో ఆర్ స్టే వీక్. ఈ సిగ్నల్ స్ట్రాంగ్గా ఉంటేనే బాడీ చేంజ్ అవుతుంది. ఇక్కడ చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. వాళ్ళు కన్సిస్టెన్సీ లేకుండా ర్యాండమ్గా వర్కౌట్ చేస్తారు. ఒకరోజు హెవీ, ఒకరోజు స్కిప్, ఇంకో రోజు లైట్.
ఇలా బాడీకి క్లియర్ సిగ్నల్ వెళ్ళదు. కన్సిస్టెన్సీ లేకపోతే అడాప్టేషన్ కూడా ఉండదు. మసిల్ బిల్డింగ్ అంటే డిసిప్లిన్, ప్లాన్ ఫాలో అవ్వాలి, పేషెన్స్ మెయింటైన్ చెయ్యాలి. ఇప్పుడు రికవరీ గురించి మాట్లాడదాం. ఇది అండర్ రేటెడ్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. జిమ్లో నువ్వు మసిల్ని బ్రేక్ చేస్తావు, కానీ బిల్డ్ అవ్వేది రెస్ట్లో, ఎస్పెషల్లీ స్లీప్లో. డీప్ స్లీప్లో బాడీ రిపేర్ ప్రాసెసెస్ యాక్టివ్ అవుతాయి, గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, టెస్టోస్టెరాన్ బ్యాలెన్స్ అవుతుంది. ఇవే మసిల్ బిల్డింగ్కి మెయిన్ డ్రైవర్స్. కానీ మోడర్న్ లైఫ్ స్టైల్లో స్లీప్ కాంప్రమైజ్ అవుతుంది. లేట్ నైట్ స్క్రోలింగ్, ఇర్రెగ్యులర్ స్కెడ్యూల్, స్ట్రెస్ ఇవన్నీ కలిసి రికవరీని డెస్ట్రాయ్ చేస్తాయి. రికవరీ లేకపోతే ప్రోగ్రెస్ లేదు, ఎంత హార్డ్వర్క్ చేసినా యూజ్ లేదు. ఇప్పుడు డైట్ గురించి ఒక క్లారిటీ. చాలామంది అనుకుంటారు ఇది ఫాలో చేయాలంటే ఎక్స్పెన్సివ్ ఫుడ్ కావాలి అని. కానీ ట్రూత్ ఏమిటంటే సింపుల్ ఫుడ్ సరిపోతుంది. ఎగ్స్, రైస్, దాల్, స్ప్రౌట్స్ ఇవే ఇనఫ్. సప్లిమెంట్స్ ఆప్షనల్, కన్సిస్టెన్సీ కంపల్సరీ. బడ్జెట్ ఎక్స్క్యూజ్ కాదు, డిసిప్లిన్ లేకపోవడం మెయిన్ రీజన్. ఇప్పుడు మెంటల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడదాం. మసిల్ బిల్డింగ్ ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. క్విక్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. పేషెన్స్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఫ్యూ వీక్స్లో విజిబుల్ చేంజ్ ఉండదు, కానీ ఇన్సైడ్ చేంజెస్ జరుగుతాయి. స్ట్రెంగ్త్ స్లోగా పెరుగుతుంది, ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. అదే సైన్స్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే కేవలం ఫిజికల్ చేంజ్ కాదు, ఐడెంటిటీ చేంజ్. నువ్వు డిసిప్లిన్ పర్సన్ అవ్వాలి, డైలీ హ్యాబిట్స్ కంట్రోల్లో ఉండాలి. ఫుడ్, స్లీప్, ట్రైనింగ్ ఇవన్నీ అలైన్ అయితేనే రిజల్ట్ వస్తుంది. ఒకరోజు మిర్రర్ ముందు నిల్చుని నీకు నచ్చే వర్షన్ కనిపిస్తుంది. అది లక్ కాదు, అది రిపీటెడ్ డిసిప్లిన్డ్ యాక్షన్స్ రిజల్ట్. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి మావా. సేమ్గా ఉండడం ఈజీ, కానీ రిగ్రెట్ ఉంటుంది. చేంజ్ అవ్వడం హార్డ్, కానీ రివార్డ్ ఉంటుంది. చాయిస్ నీదే. ఇప్పుడే డిసైడ్ అవ్వు. నీ బెస్ట్ వర్షన్ కోసం ఫైట్ చేయడానికి రెడీ అవ్వు. వార్ స్టార్ట్ చేయి.